హాయ్ అండి, నాటుకోడి ఫుడ్ ఛానల్ స్వాగతం. నేను ఈరోజు ఈ కొరమేను ములక్కాయ పులుసు చేయబోతున్నానండి. ఇదిగోండి కొరమేనులు, అంటే మీడియం సైజు కొరమేనులు అండి ఇవి. ములక్కాయ, టమాటా, చింతపండు ఒక హాఫ్ అన్ అవర్ మనం నానబెట్టుకోవాలండి నీళ్ళల్లో. ముందుగా ఈ కొరమేను మనం క్లీన్ చేసుకొని ముక్కలు కోసుకుందాం. ఇదిగోండి ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు ఇట్లాగా ముక్కలుగా కోసుకొని, ఇదిగోండి ముందుగా మనం అల్లం వెల్లుల్లిపాయ మనం పేస్ట్ వేసుకున్నాం మిక్సీలో. ఇదే గిన్నెలో ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చిని మనం మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా వేసుకోవాలి. ఇంతకుముందు మనం కొరమేను వేపుడు చేసాం కదండి, కొరమేను పులుసు చేయలేదు. ఇదిగోండి ఈ కొరమేను ములక్కాయ పులుసుకి మంచి గిన్నె ఒకటి పెట్టుకోవాలి. మనం వెలిగించుకొని గిన్నె వేడెక్కిన తర్వాత ఒక 2-3 గరిటెలు ఆయిల్ పోసుకోవాలి. పులుసు కాబట్టి ఎక్కువే పట్టుద్ది. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇందులో వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, 2 రెబ్బల కరివేపాకు, వేసుకొని చక్కగా వేగనివ్వాలి. తర్వాత చిటికెడు పసుపు, తర్వాత 1 స్పూన్ ఉప్పు వేసుకొని చక్కగా దోరగా వేయించుకోవాలి. ఒక 2 నిమిషాలు మనం ఉల్లిపాయలు మగ్గనివ్వాలి. మూత పెట్టుకోవాలి. ఎంతవరకు వేగినాయి చూద్దామండి. ఒక వేగినాయి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు, అంతే ఎక్కువ వేసుకోకూడదండి, ఆ మాత్రం సరిపోద్ది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ముందుగా ముక్కలు కోసి పెట్టుకున్న ములక్కాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల కారం, ఇది కూడా చక్కగా వేయించుకోవాలి. తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ములక్కాయ ముక్కలను కూడా మగ్గించుకోవాలి. ఇదిగోండి మూత తీసుకొని ములక్కాయలు ఉల్లిపాయలతో పాటు బాగా మగ్గినవి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనం శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకొని ముక్కలు కోసుకున్న చిన్న కొరమేను ఈ ముక్కలను దీన్ని యాడ్ చేద్దాం. ఈ చిన్న కొరమేను కాబట్టి 2-3 ముక్కలుగా కోసుకోవాలండి చేపకి. పెద్ద కొరమేను అయితే రౌండ్గా చక్రాల్లో కోసుకోవాలి. చిన్న కొరమేను కాబట్టి ఒక చేపని 2-3 ముక్కలుగా చేసుకుని సరిపోదు. ఇప్పుడు మనం చింతపండు గుజ్జుని యాడ్ చేసుకుందాం. ఇలా ముక్క ములిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. చింతపండు గుజ్జు కూడా వేసుకున్నాం కదా. ఇప్పుడు గరం మసాలా కొంచెం, ధనియాల పౌడర్ కొంచెం వేసుకొని చక్కగా మరిగించుకోవాలండి కొరమేను ముక్కల్ని. ఆల్రెడీ ములక్కాయ 30 ఉడికినవి. ఈ చేపలతో పాటు
ఆ ములక్కాయలు కూడా కంప్లీట్గా ఉడికిపోతాయి. ఒక 5-6 నిమిషాలు మూత పెట్టింది. ఎంతవరకు మరిగిందో చూద్దామండి. చక్కగా మరిగింది, ములక్కాయ ముక్క కూడా చక్కగా ఉడికినాయి. ఇప్పుడు మనం ఉప్పు కారం చూసుకుందాం. ఉప్పు కారం 2 పడతాయండి లైట్గా. తర్వాత కొత్తిమీర కొద్దిగా ఎక్కువ వేసుకోండి, పులుసు కాబట్టి మరిగి టేస్ట్ బాగుంటుంది, కారం ఉంటుంది దానిలో దిగి. ఇదిగోండి, చిన్న కొరమేను ములక్కాయ పులుసు రెడీ అయిపోయింది. చక్కగా చూసారు కదా తయారయ్యే విధానం. ఏం వేసానో ఎలా చేశానో మీరు కూడా ఇలా చేసుకుని తినండి. వైట్ రైస్లోకి రాగి సంగటికి సూపర్గా ఉంటుంది టేస్ట్. ఇదిగోండి, చిన్న కొరమేను ములక్కాయ పులుసు రెడీ అయిపోయింది. ఈ వంటకం కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? అందరూ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు, లైక్ చేసి లైక్ చేయండి ప్లీజ్.